నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోయి అప్పులు పెరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలను ఉటంకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గిపోయాయని, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అందులో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని ట్వీట్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదే అబద్ధాలు చెప్పాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆదాయ వృద్ధి తగ్గిందని, అభివృద్ధి అనేదే లేదంటూ తప్పుడు ప్రచారం చేశాయని ఫైర్ అయ్యారు. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయని ట్వీట్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి 12.04% పెరగగా ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో పీఏసీ అడ్వైజరీ కమిటీ సమావేశం వాడివేడిగా కొనసాగుతుంది. యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యత 3 ఇన్ఛార్జ్ మంత్రులదే అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అతి త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీ ఉంటుందని ప్రకటించారు సీఎం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మీరు పార్టీ మారారా? ఒకవేళ పార్టీ మారినట్లయితే మీ సంజాయిషి ఏంటి అనే 2 ప్రశ్నలను పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ సంధించినట్లు తెలుస్తోంది. కూకట్పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించారు సిపి అవినాష్ మహంతి. పక్కింట్లో ఉన్న బాలుడే బాలికను హత్య చేసినట్టు తెలిపారు. క్రికెట్ బ్యాట్ దొంగలించినందుకే బాలుడు పక్కింటికి వెళ్లాడని, బ్యాట్ తీసుకుని వెళ్తున్న నిందితుడిని బాలిక అడ్డుకోవడంతో చంపేశాడని సిపి వెల్లడించారు. బాలికను మంచం మీద తోసేసి కత్తితో విచక్షణ రహితంగా పొడిచినట్లు దర్యాప్తులో తేలిందన్నారు సిపి అవినాష్ మహంతి. ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద బాలిక సహస్ర కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. రాస్తారోకో చేయడానికి సహస్ర తల్లిదండ్రులు, బంధువులు ప్రయత్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సహస్ర తల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు బాధితులు. తమ కూతురి హత్య వెనుక బాలుడి పేరెంట్స్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. తన కూతురికి జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకూడదంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు సహస్ర తల్లి. తన కూతుర్ని చంపిన బాలుడిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మళ్లీ ఇలాంటి ఘటనలు జరగవన్నారు. పాపకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు. నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. ఒక చట్టం అనేది రావాలి. ఇలాంటి మటర్లు, ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లు కదా అని వదిలేయడం కాకుండా, ఇలాంటి చేసిన వాళ్ళకి ఇంకా ఇలాంటిది ఉంటుంది అని భయపడాలి లోకం. నాలాంటి తల్లి ఇంకోరు ఈ స్థానంలో నిలబడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది రావాలి, ఖచ్చితంగా రావాలి. అదే న్యాయం కోరేది కూడా నేను అదే. ఇంత ఘోరంగా చంపారంటే మీరే ఆలోచించండి. ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి? ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి. అలాంటివి నాతోనే ఎండు కావాలి, అబ్బాయితోనే ఎండు కావాలి, మా పాపేది ఆదర్శం కావాలి అని మనస్ఫూర్తిగా. సహస్ర లాంటి ఘటనలు జరగకుండా న్యాయ పోరాటం చేసి చట్టం తీసుకొచ్చేలా చేస్తామన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. నేరాలను అరికట్టడానికి పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకొచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు ఆయన. సహస్ర లాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్గా శిక్ష విధించి మరొక హత్య, సహస్ర లాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి
చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. హైదరాబాద్ కోకట్పల్లిలో దారుణ హత్యకు గురైన బాలిక సహస్ర కుటుంబానికి అండగా నిలుస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. కోకట్పల్లిలో బాలిక హత్య ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సహస్ర తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దానిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా తప్పకుండా అలా చేసి వాళ్ళందరూ కూడా జైలుకు పంపాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా కేసు కూడా ఎస్సీ కేసు కూడా వర్తింపజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకోటి మరి పోలీసు శాఖకు డైరెక్షన్ ఇస్తూ ఉన్న ఎస్సీ వర్తింపజేయాలి. ఆ కుటుంబానికి 2 BHK ఇల్లు ఇస్తాము. తప్పకుండా ఎస్సీ బెనిఫిట్స్ వస్తాయి. వీళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ కింద స్పెషల్ ఎక్స్గ్రేషియా కూడా ఇప్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ఆ ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇచ్చే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కోరి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడిగా ఉన్న బాలుడికి మేడ్చల్ కోర్టు శిక్ష విధించింది. కేసు విచారణ పూర్తి అబ్జర్వేషన్ అనంతరం బాలుడిని జువైనల్ కోర్టుకు తరలించారు పోలీసులు. కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. బాలుడికి కోర్టు శిక్ష విధించడంతో అతన్ని సైదాబాద్ జువైనల్ హోంకు తరలించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలు వివాదాస్పదంగా మారాయి. మిరపకాయల వీధిలో శ్రీ సీతారామ భక్తాంజనేయ భజన బృందాన్ని గేట్లు వేసి బంధించారు పోలీసులు. అదే మార్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో చంద్రబాబు పాల్గొనడంతో భజన బృందంలోని మహిళలను బయటకు రాకుండా గేట్లు వేసి బంధించారు. మరోవైపు గొల్లప్రోలుకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి చంద్రబాబు కాన్వాయ్ని ఆపే ప్రయత్నం చేశాడు. ల్యాండ్ రీసర్వేలో భాగంగా తన భూమి కొంత కబ్జా గురైందని, దీనిపై 70 సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఇంకోవైపు 2 ఏళ్ల నుంచి తమకు వేతనాలు రావడం లేదని సీఎం చంద్రబాబుకి చెప్పుకునేందుకు వెళ్లిన గెస్ట్ లెక్చరర్లను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ నెల 30లోగా పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలని కోరారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ జరిగిందా? ఇది ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? నాయకులు చెప్పండి, కుటుంబం నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కుటుంబ తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలన్న. కూటమి పాలనలో ఎరువుల మాఫియా విజృంభిస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి. ఇన్నాళ్లు నడుస్తున్న ల్యాండ్ శాండ్ లిక్కర్ మాఫియాకు ఎరువులను కూడా జత చేర్చారన్నారు. యూరియా డిఏపి మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకు అందరికీ బ్లాక్ మార్కెట్ నుంచి కమిషన్లు వెళ్తున్నాయని ఆరోపించారు వెంకటరామరెడ్డి. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా ఇవి మాత్రమే జరిగినాయంటారు. ఇప్పుడు ఎరువుల మాఫియా, యూరియా మాఫియా, డిఏపి మాఫియా కూడా ఈరోజు తయారైపోయాయి. వీరి కన్సర్న్లలోనే ఈ మాఫియాలన్నీ కూడా నడిచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను. 8.5 లక్షల ఎకరాలకు కావాల్సిన ఎరువులన్నీ కూడా, యూరియా కూడా మేము కేటాయించామని చెప్పేసి మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, ఎక్కడికి పోయాయి ఇవన్నీ కూడా? యూరియా కానీ డిఏపి దొరుకుతుందంటే ఎక్కడ చూసినా కూడా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. తనపై ఎమ్మెల్యే కోన రవికుమార్ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య విచారణ చేయకుండానే తనపై ఆరోపణలు ఎలా చేస్తారని నిలదీశారు. ఎమ్మెల్యే రాత్రి వేళ మహిళలకు వీడియో కాల్స్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 2 నెలలుగా తనను వేధింపులకు గురి చేస్తున్నారని, తనకు మద్దతు ఇచ్చిన వారిపై సైతం దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నేను ప్రిన్సిపల్గానే నా సర్వీస్ అన్నది స్టార్ట్ చేశాను. ఇంతవరకు ఎలాంటి రిమార్క్ కూడా నా పైన లేదు. అటువంటిది ఈ 2 నెలలుగా నేను అనుభవించిన మానసికమైన వేదన, దాన్ని బేస్ చేసుకొని అనుభవించిన ఫిజికల్ హెరాస్మెంటు, అది మీడియా ముందుకు వచ్చి నేను చెప్పాను. నేను ఇంతవరకు ఏదైతే చెప్పానో అదంతా కూడా వాస్తవం అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
ఎంత మానసిక శోభ అనుభవించకపోతే నేను సూసైడ్ వరకు వెళ్తాను చెప్పండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. అలాంటి నేచర్ కూడా నాది కాదు. చాలామంది నా మీద నెగిటివ్గా మహానటి అలాంటి ట్రోల్స్ కూడా చేశారు. అరుణాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన కరుణాకర్ రెడ్డి. 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. అరుణాచలేశ్వర స్వామి ఆశీస్సులు తమ నాయకుడు జగన్కు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని ప్రార్థించామన్నారు. ఆంధ్ర ప్రజలకు మేలు చేసి పేద ప్రజల పక్షాన నిలిచిన వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుని ప్రార్థించామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. రోజున మళ్ళీ అరుణాచలేశ్వరుడి పూర్తి ఆశీస్సులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని నేను ఈ గిరి ప్రదక్షిణ చేయటం జరుగుతున్నది. ఆంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి, పేద ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ శ్రేయస్సు కోసమని 5 సంవత్సరాలు పరిపాలించిన, ప్రజాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వైఎస్ఆర్ జిల్లా గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎంపీ అవినాష్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అవినాష్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి వచ్చారన్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడడంలో ఫెయిల్ అయ్యారని, అక్రమ కేసులు పెట్టడంలో హుషారుగా ఉన్నారని విమర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కావలిలో 800 కోట్ల రూపాయల మనీ స్కామ్ జరిగిందని ప్రశ్నిస్తే దొంగ కేసులు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. ఎప్పటికీ కూటమి ప్రభుత్వమే ఉండదన్న విషయాన్ని పోలీసులు గుర్తెలగాలన్నారు కాకాని. రాజ్యాంగానికి భిన్నంగా రాజ్యాంగేతర శక్తులు వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి తూట్లు పొడస్తా ఎవరైతే రక్షలుగా నిలవాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఒక వర్గానికి కొమ్ము కాస్తా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ఈ జిల్లా ఎస్పీ అనేటువంటి వాడికి మరలా చెప్తున్నాం, జీతం దండగ తప్ప, ఎక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అక్రమ కేసులు పెట్టేటువంటి వాడు తప్ప, అక్రమ కేసులను పాల్పడడం తప్ప ప్రజలకు ఎక్కడన్నా న్యాయం జరిగిందా? ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి చేస్తే ఒక వ్యక్తిగా ఉండేటువంటి వాడు నడి ఊర్లో, నడి బజార్లో ఇంటికి వెళ్ళి దాడి చేస్తే ఆ వ్యక్తుల పేర్లు నేను కనుక్కోలేకపోతున్నానంటే అంత సిగ్గుమాలైనటువంటి పైన ఇంకేదైనా ఉంటుందా? అటువంటి సిగ్గుమాలైనటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రజల మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ కల్పించగలుగుతుంది? ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే, పగల కొడితే, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ నానా ఇబ్బందులు పెడితే, కనీసం ఎవడు దాడి చేశారనేది పక్కన పోలీసు వెహికల్స్ పెట్టుకుని ఉంటే మీరు ఎవరు దాడి చేశారనేటువంటిది మేము పట్టుకోలేకపోయామంటే అంత అసమర్థులైనటువంటి వ్యక్తులు. శ్రీకాంత్ పెరోల్పై నిజం ఒప్పుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి. లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు. పెరోల్ ఎలా ఇచ్చారో హోంశాఖలో విచారణ జరుగుతుందన్న కోటంరెడ్డి పెరోల్ వ్యవహారం తనకు ఓ గుణపాఠమన్నారు. ఇకపై భవిష్యత్తులో ఎవరికీ పెరోల్ కోసం లేఖలు ఇవ్వనని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భేటయ్యారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హుజురాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిపై మంత్రితో చర్చించారు. ఆయన డబుల్ బెడ్రూమ్ల వద్ద ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటిని కోరినట్టు తెలిపారు ఎంపీ ఈటెల. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ మొత్తం పరిధిలో కట్టబడ్డ డబుల్ బెడ్రూములు, ఆ యూనిట్లలో ఉన్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అలకేట్ చేసినటువంటి వాళ్ళు ఇళ్లల్లో ఉండాలంటే ఈ సమస్యలు మీరు పరిష్కరించండి. రెండవది, ఎవరికైతే ఇండ్లు అలకేట్ అయినాయో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఉండేటువంటి పరిస్థితికి సరిదిద్దే ప్రయత్నం చేయండి. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో చేర్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. రేపు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయం సిపిఐ కార్యాలయంలో ఉంచుతారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిపిఐ కార్యాలయంలో సురవరం భౌతిక కాయం ఉంచుతారు. అనంతరం గాంధీ మెడికల్ కాలేజీ వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. అనంతరం సురవరం పార్థవ దేహం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు.
తెలంగాణ ప్రభుత్వానికి మద్యం సరఫరా చేయడంలో ఉన్న ధ్యాస యూరియా సరఫరా చేయడంలో లేదంటూ మండిపడ్డారు రైతులు. సిద్దిపేట జిల్లా అల్వాల గ్రామంలో రైతు వేదిక దగ్గర యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. పాస్బుక్లు క్యూ లైన్లో పెట్టి ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాశారు. యూరియా దొరకని రైతులు అధికారులను రైతు వేదికలోనే బంధించి నిరసనకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ అన్నదాతలు నినాదాలు చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో విశాల సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వస్తుందని ముందస్తు సమాచారంతో సుమారు 1000 మందికి పైగా రైతులు క్యూ లైన్లో నిల్చున్నారు. అవసరమైతే యూరియా అందుబాటులో ఉంచి సకాలంలో అందిస్తామన్న మంత్రులు ప్రకటిస్తున్నారే తప్ప దాన్ని ఆచరణలోకి తీసుకురావడం లేదని రైతులు మండిపడుతున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రైతు వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుపై రాళ్లదాడి చేశాడు. నిన్నటి నుంచి యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. క్యూ లైన్లో చెప్పులు పెట్టి మరీ ఎదురు చూశారు. అయితే చివరకు యూరియా స్టాక్ లేదని సిబ్బంది చెప్పడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రైతు తీవ్ర ఆవేదనతో వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుపై రాళ్లు విసిరాడు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నకిలీ ఎరువుల విక్రయం కలకలం రేగింది. గత ఏడాది నుంచి శ్రీ లక్ష్మీదేవి ఫెర్టిలైజర్స్ షాప్లో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 20 బస్తాల నకిలీ ఎరువులను సీజ్ చేశారు. 670 రూపాయల విలువ చేసే నకిలీ ఎరువులు 1370 రూపాయలకు అమ్ముతున్నట్టు అధికారులు తేల్చారు. ఏడాది నుంచి నకిలీ ఎరువుల వ్యాపారి రైతులను మోసం చేస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం మొద్దు నిద్రపోతుందని అన్నదాతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల బతుకులు మారట్లేదు. పంటలు వేయడానికి పెట్టుబడులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చివరకు కన్నబిడ్డలే కాడిద్దులుగా మారి పొలం దున్నాల్సిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఓ రైతుకు దాపురించిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లా మమ్ముసిద్దపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులు చేసి వ్యవసాయం చేసిన కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో చివరకు ఆయన కన్నబిడ్డలను కాడెద్దులుగా చేసి 3 ఎకరాల పొలం దున్నుతున్నాడు. జాతీయ వార్తలు చూద్దాం. భారత్పై సుంకాల యుద్ధానికి దిగిన అగ్రరాజ్యానికి కేంద్రం కౌంటర్ ఇచ్చింది. అమెరికాకు పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. యుఎస్ కొత్త నిబంధనలు కారణంగా ఆ దేశానికి వెళ్లే అన్ని రకాల పోస్టల్ వస్తువులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు భారత తపాలా శాఖ వెల్లడించింది. జూలై 30న యుఎస్ ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 14324ను పరిగణలోకి తీసుకున్నామని పేర్కొంది. ట్రంప్ టారిఫ్ల వేళ భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. భారత్తో ఏదైనా సమస్య ఉంటే ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. భారతీయ రైతులు, చిరు వ్యాపారుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించారు. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న భారత అంతరిక్ష రంగం మరిన్ని శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. గగన్యాన్ భారతీయ అంతరిక్ష కేంద్రం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోదీ. విజయవంతంగా ఐఎస్ఎస్కు వెళ్ళొచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందనలో ముంచెత్తారు. ఇక శుక్లా సాధించిన ఘనత యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సల్వాజూడం తీర్పు తనది కాదని, అది సుప్రీంకోర్టు తీర్పు అని స్పష్టం చేశారు. తాను రాసినంత మాత్రాన అది తన ట్రేడ్ మార్క్ కాబోదని వ్యాఖ్యానించారు. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీని దర్యాప్తు ఏజెన్సీలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ ఆయన్ను విచారించగా తాజాగా సిబిఐ రంగంలో దిగింది. ముంబైలోని అనిల్ అంబానీ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు సిబిఐ అధికారులు. సీవిండ్లోని అనిల్ అంబానీ నివాసం, ఆర్కామ్, ఇతర కార్యాలయాల్లోనూ సోదాలు చేపట్టారు సిబిఐ అధికారులు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 2 చనిపోయారు. కథవాలోని డ్రీమ్ ల్యాండ్ పార్క్ వద్ద వాగులో ఒకసారిగా ప్రవాహం పెరగడంతో కారు కొట్టుకుపోయింది. ఘటనలో 1 చనిపోగా మిగిలిన వారిని సహాయక సిబ్బంది రక్షించారు. క్రేన్ల సాయంతో ఆ కారును బయటకు తీసింది ఎస్డీఆర్ఎఫ్ టీము. మరోవైపు
మహోర్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్లో సవై మథోపూర్ జలదిగ్బంధంలో చిక్కుంది. మోకాళ్ల లోతు వరద నీరు ముంచెత్తింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎటు చూసినా జల దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇళ్లన్నీ వరద ప్రవాహంలో నానుతున్నాయి. దీంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక ఆకలితో అలమటిస్తున్నారు. నోయిడాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రోడ్లు, చెరువులను తలపించాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్లోనే ఉండిపోయారు. అమెరికా, భారత్ మధ్య టారిఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమించారు. ప్రస్తుతం వైట్ హౌస్లో పర్సనల్ డైరెక్టర్గా ఉన్న సెర్గియో ట్రంప్కు అత్యంత విధేయుడు. అందుకే అతి తక్కువ సమయంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే మాక్రోహార్డ్ పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్స్ ఏఐలో చేరి మాక్రోహార్డ్ అని ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించడంలో సహాయం చేయండి అంటూ పోస్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు స్వయంగా ఎటువంటి ఫిజికల్ హార్డ్వేర్ను తయారు చేయలేదని, కానీ వాటిని పూర్తిగా ఏఐతో సృష్టించడం సాధ్యమవుతుందని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. బంగారం ప్రియులకు మళ్లీ షాక్. ఇవాళ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. 10 గ్రాముల 20 క్యారెట్ల గోల్డ్పై $1,090 పెరిగి $1,16,020 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై $1,000 పెరిగి $93,150గా ఉంది. ఇక కేజీ వెండిపై కూడా ఏకంగా $2,000 పెరిగి $130,000గా అమ్మకాలు జరుగుతున్నాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. మరికొన్ని రోజుల్లో ఆసియా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ క్రికెట్ యుద్ధం వచ్చే నెల 9 నుంచి 28వ తేదీ వరకు యుఏఈలో జరగనుంది. ఇప్పటికే టీమిండియా, పాకిస్తాన్ ఆసియా కప్ టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించాయి. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా 16 మందితో జట్టును ప్రకటించింది. లిటన్ దాస్ కెప్టెన్సీలో అనుభవజ్ఞులు, యువకుల కలబోతగా జట్టు ఎంపిక చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్. తర్వాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్.